హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ కడుగుతున్నా బిర్యానీ కోసం. 1 కేజీ రైస్ తీసుకున్నా, 1 కేజీ చికెన్ తెప్పించిన. ఇప్పుడైతే బియ్యం కడుగుతున్నా. ఇక్కడైతే ఫస్ట్ కొంచెం నూనె పోసి, కొంచెం బగారా రైస్, స్టార్ మొగ్గ వేసి అయితే వాటర్ పోసి ఫస్ట్ దమ్ బిర్యానీ కోసం అయితే వాటర్ పెట్టుకుంటున్నా. వాటర్ పెట్టుకొని బాస్మతి రైస్ని అయితే ఒక 50% ఉడికించుకోవాలి కదా. అందుకోసం అయితే కొంచెం ఉప్పేసి వాటర్ అయితే పెట్టేసుకొని ఇక్కడ చికెన్ కడుగుతున్నా. ఒక 2 లెగ్ పీసులు తెప్పించిన, పెద్ద పెద్ద పీసులే కొట్టించిన. అక్కడైతే రైస్ ఉడికించడం కోసం అయితే వాటర్ పెట్టేసిన. ఇంకా రైస్ కడిగి పక్కన పెట్టిన. ఇప్పుడైతే చికెన్ కడుగుతున్నా. కొత్తిమీర పుదీనా కూడా మొత్తం కడిగి తెంచి పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే చికెన్లోకి కొంచెం కారం వేసుకుంటున్నా. కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నా. కొంచెం పసుపు వేసుకుంటున్నా. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నా. కొన్ని పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క అయితే పిండుకుంటున్నా. ఇప్పుడైతే మంచిగా కలుపుకుందాం. కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నా. పెరుగు వేసుకొని చికెన్కి మంచిగా ఉప్పు కారం పట్టేటట్టు బాగా కలుపుకుందాం. బాగా కలుపుకుంటే మంచిగా ఉప్పు కారం మసాలా అన్నీ మంచిగా పడతాయి. బాగా కలుపుకుంటా. కలిపేటప్పుడు మంచిగా కలుపుకుంటే బాగా పడతాయి. కొన్ని ఆనియన్స్, వేయించిన ఆనియన్స్ వేసుకుంటున్నా. కొంచెం మసాలా మొత్తం వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటున్నా. కలిపి నేను అల్లం ఎల్లిగడ్డ మర్చిపోయిన ఫ్రెండ్స్, మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ వేసి కలుపుతున్నా. చూడండి, అసలు ఇట్లా చూస్తేనే చికెన్ తినాలనిపిస్తుంది. అసలు స్మెల్ కూడా మస్తు గుమాయిస్తుంది కలుపుతుంటేనే. ఇంకా దమ్ బిర్యానీ వేసినాక ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ఇది కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఎసరు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మసులుతుంది చూడండి. ఒక నిమ్మకాయ పిండుకుందాం. కొంచెం రైస్ అనేది పొల్లుగా వస్తుంది. మళ్ళీ నిమ్మకాయ పిండుకోవడం వల్ల వైట్ కూడా ఉంటుంది. అందుకే ఇట్లా మరిగే నీళ్ళల్లో ఎసరులో ఇట్లా ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. పిండుకున్నా కదా. రైస్ వేసుకుంటున్నా. ఒక 50% ఉడకాలండి. ఉడికిన తర్వాతకి చికెన్ వేసిన తర్వాతకి దమ్ వేసుకుంటాం కదా. ఆవిరితోటి మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 50%, అప్పుడు ఒక 50% ఉడుకుతుంది. ఇంకా మంచి పొల్లుగా మస్తు ఉంటుంది రైస్. చాలా బాగుంటుంది. రైస్ వేసి మంచిగా కలిపి ఇప్పుడైతే కొన్ని ఆనియన్స్ సరిపోలేదని మళ్ళీ ఇక్కడ కొన్ని ఆనియన్స్ వేయించుకుంటున్నా. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఇక్కడ ఆనియన్స్ మళ్ళీ లాస్ట్లో కొంచెం ఆనియన్స్ వేసుకుందామని చెప్పి మళ్ళీ ఆనియన్స్ వేయించుకుంటున్నా. ఇక్కడ చూడండి, రైస్ డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడైతే 50% రైస్ ఉడికిపోయిందండి. నేనైతే ఒక జల్లి గిన్నెలోకి రైస్ వేసుకుంటున్నా. ఇట్లా వాటర్ లేకుండా జల్లి గిన్నెలో వేసుకోవాలి రైస్. ఇట్లా వేసుకుంటున్నా. వైట్గా చాలా పొల్లుగా ఉంటుంది రైస్. ఇట్లా నిమ్మకాయ వేసి ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది.
ఇక్కడైతే ఆనియన్స్ వేగిపోయినాయి. తీసకైతే ఒక బౌల్లోకి వేసుకున్నా, లాస్ట్లో వేసుకోవడం కోసం. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇందాక మా తమ్ముడు వాళ్ళ వైఫ్ చేసింది, ఇప్పుడు నేను చేస్తున్నా. ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఇప్పుడైతే నేను చికెను వేయడం కోసం అయితే ఆయిల్ పోసుకున్నా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. అసలు కిచెన్ అయితే ఇక ఈ బిర్యానీ ఏమో కానీ కిచెన్ మొత్తం యాడియానే ఉన్నాయి. పచ్చిమిర్చి వేసుకుంటున్నా. కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నా, కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్నా. కలుపుతున్నా. కొంచెం బగారా ఆకులు కూడా ఇట్లా చీల్చేస్తున్నా. అసలు బగారా ఆకు బగారా రైస్కి కానీ బిర్యానీకి కానీ మంచి స్మెల్ వస్తుందండి, మంచిగా అనిపిస్తుంది. ఈ ఆకుతో టేస్ట్ కూడా బాగా వస్తుంది కదా. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. చికెన్లో వేసిన కానీ దీంట్లో కూడా కొంచెం వేసుకుంటున్నా. వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం మళ్ళీ కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నా. దాంట్లో వేసిన కానీ కొంచెం వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది కదా. స్టారు, మొగ్గ, యాలకులు, లవంగాలు అన్నీ బిర్యానీ మసాలా వేసేసిన. వేసుకొని మంచిగా నూనెలో మగ్గనిచ్చుకుంటున్నా. కొంచెం స్మెల్ మంచిగా ఉంటుంది కదా అని కరివేపాకు కూడా వేసుకున్నా. ఇప్పుడైతే మంచిగా మగ్గనిచ్చుకోవాలి. చికెన్ వేసుకున్నా. చికెన్ వేసుకొని కలుపుతున్నా. చూడండి, అసలు చేస్తుంటే మాత్రం స్మెల్ గుమాయిస్తుందండి. చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో. ఇది మంచిగా, ఇది కూడా ఒక 50% ఉడకాలి కదా. మంచిగా మూత పెట్టేసి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. ఇట్లా ఉడుకుతుంది చూడండి. ఆల్రెడీ ఒక 30% అయితే ఉడికింది. ఇంకొక 5 నిమిషాల నుంచి ఉడికిన తర్వాత రైస్ వేసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే వర్మ లైఫ్ స్టైల్ బన్నీస్ అన్ని 1563 అన్న కొట్టిన వస్తుందండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నా. మసాలా యాలకులు, లవంగాలు కచ్చపచ్చ దంచేసిన మంచిగా కలుపుకుంటున్నా. ఇప్పుడైతే ఉడికిపోయింది. ఒక 50% అయితే ఉడికింది. ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకున్నా. కొంచెం చికెన్ ముక్క మంచిగా ఉడకాలి కదా. ఇప్పుడైతే చికెన్లో రైస్ వేస్తున్నా. ఇందాక 50% ఉడకబెట్టిన రైస్ ఒక దాంట్లోకి వాటర్ లేకుండా తీసినాం కదా. ఇప్పుడైతే చికెన్లో రైస్ వేస్తున్నా. అంటే ఇప్పుడు దమ్కి వేసుకుంటున్నట్టు ఇట్లా వేస్తున్నా. చూడండి రైస్ ఎలా ఉందో, పొల్లు పొల్లుగా వైట్గా ఎలా ఉందో చూడండి. ఎట్లా ఉంది చూడండి, సూపర్ ఉంది కదా. ఇప్పుడైతే లైట్గా కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే అసలు వాటర్లో రైస్లో మళ్ళీ అడుగంటకుండా కొంచెం పైగా జల్లుకోవాలి. కింద ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా వాటరు, అవి చికెన్ ఉడకడానికి కింది సైడ్ ఉంటుంది. పైగా కొంచెం వాటర్ చల్లుకుంటే మంచి దమ్ అవుతుంది అన్నట్టు. అందుకని ఇప్పుడైతే గిన్నె మీద ఒక వేడి గిన్నె పెట్టేసి వాటర్ పెట్టేసి దింపి కొద్దిసేపు అయినాక ఇప్పుడైతే ఇక్కడ కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నా. కొన్ని ఇందాక వేయించిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం.
అసలు సూపర్గా వచ్చింది దమ్ బిర్యానీ మాత్రం. ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నా. చాలా చాలా బాగుంది, చాలా టేస్ట్ కూడా ఉందండి, మస్తు ఉంది దమ్ బిర్యానీ. దమ్కేస్తున్నా. అయితే డైరెక్ట్ పెడితే కొంచెం అడుగంటుతుంది అని చెప్పి నేను పేలెం పెట్టి పేనం మీద మళ్ళీ దమ్ బిర్యానీ గిన్నె పెట్టి పైగా మళ్ళీ వాటర్ గిన్నె పెట్టిన మంచి దమ్ అవుతుంది. చూడండి ఎలా ఉందో, పుల్లు ఎలా ఉందో చూడండి. అసలు హోటల్లో కంటే బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో చూడండి. ఇట్లా వైట్గా ఉంది, ఇట్లా తీస్తే మంచిగా ముక్కతో ఇట్లా పొల్లు చాలా టేస్ట్ కూడా ఉంది. అసలు మేము తిన్నాక సూపర్ ఉంది దమ్ బిర్యానీ. ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నేనైతే దమ్ బిర్యానీ ఇలా చేశాను. ఓకేనా, చూడండి పెట్టుకొని తింటున్నాం లెగ్ పీస్. ఓకేనా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.